శివుడిని ఆ 3 సమయాలు పూజిస్తే త్రిమూర్తులలో ఒకడు శివుడు. శివ అంటే సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థం. హిందువులు పూజించే దేవుళ్లలో మొదటివాడు శివుడు. ఇక శివుడిని నీలకంఠుడు, లయకారుడు, అర్ధనారీశ్వరుడు, భోలా శంకరుడు అని ఎన్నో రకాలుగా పిలుస్తారు. అయితే శివుడి అనుగ్రహం పొందాలంటే ఆయనకు రోజులో 3 ఇష్టమైన సమయాలు ఉంటాయని చెబుతున్నారు. మరి ఆ 3 సమయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ప్రొద్దున్న పూట, అంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ మనకి ఎర్రటి కిరణాలు కనిపిస్తాయో ఆ కాలం శివుడికి మరియు శివ పూజకు ఎంతో ఇష్టమైనది. అందుకే ఈ సమయంలో పూజించాలి. రెండవది మధ్యాహ్నం 12 గంటలకు, అంటే సూర్యుడు మనకి ఒక దిశ నుంచి మరొక దిశకొస్తాడు. ఆ సమయంలో కూడా శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం పొందొచ్చు. మూడవది, ఇది అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత ఐశ్వర్యప్రదమైనది. ఈ సమయం ఏంటంటే సాయంత్రం సూర్య అస్తమం జరిగే సమయాల్లో, అంటే సాయంత్రం 6 గంటల తర్వాత కాలంలో పూజిస్తే అన్ని సంతోషాలు మీ ఇంట్లో శివుడు కట్టేస్తాడు. అయితే ఈ సమయాల్లోనే ఎందుకు చేయాలంటే శివుడికి మరొక పేరు సంధ్యా నటుడు. అంటే ఏ సమయంలో అయితే మనకి సూర్యుడి కిరణాలు మారుతాయో, అంటే పొద్దున పూట లేదా మధ్యాహ్నం 12 గంటలకు మరియు సంధ్యా సమయంలో శివుడు నందితో పాటు కైలాసాన్ని విడిచి లోక సంచారం చేస్తాడని పురాణాలు చెబుతాయి. అందుకే అప్పుడు కోరిన కోరికలు తీర్చి పుణ్యం ప్రసాదిస్తాడు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.